ఈ రోజు మనం మనుషుల మరొక పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. ఇక దాని పేరేంటంటే లోభం. ఏదైనా వస్తువుని పొందాలనే కోరిక ఎక్కువగా ఉండడం. ఎంత దొరికిందో అంత నాకు సరిపోదు, ఇంకా కావాలి అనుకోవడం, ఇంకా కావాలి అనుకోవడం, దీన్ని అంటారు లోభం అని. ఇప్పుడు ఈ లోభం మనకు మంచిదా చెడ్డదా, మనకు మిత్రుడా లేక శత్రువా, ఇది కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ ఒక వ్యక్తికి ధనం మీద లోభం ఉంది, తను సంపాదిస్తూనే ఉన్నాడు, అలాగే దాన్ని పోగేస్తూ ఉన్నాడు. దాన్ని పొందడం కోసం తను అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటిది జరిగింది అంటే అప్పుడు ఈ లోభం మీకు ఎంతో హానికరమైనది. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ధనాన్ని సంపాదిస్తున్నాడు, అలానే నీతిని పాటిస్తూ ఉన్నాడు, అలాగే పోగు చేసిన తరువాత దాన్ని ప్రపంచానికి పంచుతున్నాడు, ఒకవేళ ఇలా జరిగితే ఈ లోభం మీకు మిత్రుడిగా మారిపోతుంది. ఒకవేళ మీకు సత్సంగం అలాగే సత్కర్మ యొక్క లోభం ఉంటే మీరు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కారు. ఒకవేళ ప్రేమను పెంచాలన్న లోభం ఉంటే, ఈ ప్రపంచానికి సహాయం చేయాలన్న లోభం ఉంటే, అప్పుడు ప్రపంచానికి శత్రువైన ఇదే లోభం మీకు మాత్రం పరమాత్మను పరిచయం చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ లోభాన్ని మిత్రుడిగా చేసుకోవాలనుకుంటున్నారా, శత్రువుగా చేసుకోవాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీదే.